మైకోట్ గ్రామ రహదారి అత్యంత ప్రమాదకరంగా మారింది. మనూర్ మండలంలోని మైకోట్ గ్రామానికి వెళ్లే రహదారి పక్కనే బావి ఉండటం వల్ల గ్రామస్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల కారణంగా రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జేమార్ ఫౌండేషన్ అనుముల తుకారం గారు మాట్లాడుతూ, ప్రజలు ప్రతిరోజూ ఈ రహదారిలో ప్రయాణిస్తూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. సంఘటన జరగకముందే రహదారి మరమ్మతులు చేసి ప్రజలకు సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించాలి. ఎమ్మెల్యే గారు, సబ్ కలెక్టర్ గారు తక్షణమే స్పందించి రోడ్డు మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. కల్పించాలి. ఇక్కడ చాలా రాత్రి సమయంలో వెళ్ళాలంటేనే చాలా బాధ కలుగుతూ ఉంది. చాలా రైతులు కూడా ఇదే దారి పొంటూ వెళ్తూ ఉన్నారు. అన్ని రకాల వాహనదారులకు చాలా ఇబ్బందిగా ఉంది. వెంటనే సంబంధిత అధికారులు పరిష్కరించాలని కోరుతా. నారాయణఖేడ్ నియోజకవర్గంలో మనూర్ మండల్ నుండి గోరంచ వెళ్ళే దారి మైకోటు మార్గం మధ్యలో ఎంత ప్రమాదంగా ఉన్నది అంటే చాలా ప్రమాదకరమైన ఈ బ్రిడ్జి ఇప్పటికీ నిర్మించకపోవడం చాలా బాధాకరం. వెంటనే ఈ బ్రిడ్జిని ఎమ్మెల్యే, ఎంపీ మరియు సబ్ కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ బ్రిడ్జి మరమ్మతులు చేపట్టాలని. చాలా ఘోరమైన పరిస్థితి. ఏదైనా